జిల్లాలో చర్చి మరియు ఫోస్టర్పై జరిగిన దాడి ఘటనను వివిధ క్రైస్తవ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కులను పరిరక్షించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మేడ్చల్లోని ఓ చర్చ్ మరియు ఫోస్టర్పై ఇటీవల జరిగిన దాడి ఘటనపై సిడిఎఫ్ నేషనల్ కమిటీ, కేసీపీఎఫ్ ఫోస్టర్స్ ఫెలోషిప్, ఆర్కేపీ కమిటీ ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన చర్యగా అభివర్ణించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తమకు నచ్చని మతాన్ని అనుసరించే, ఆచరించే, ప్రచారం చేసే హక్కును కల్పించిందని గుర్తు చేశారు. దేశంలో మత స్వేచ్ఛ, లౌకికవాదం మరియు అన్ని వర్గాల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరారు. మైనారిటీ వర్గాల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, మత సామరస్య వాతావరణాన్ని కాపాడటం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. ఏ మతానికి చెందిన వారిపైన దాడులు జరగకుండా చట్ట అమలు సంస్థలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మేడ్చల్ ఘటనలో పాల్గొన్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత ఫాస్టర్ కు మరియు సంబంధిత చర్చికి తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మతపరమైన విద్వేషాలను ప్రోత్సహించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదన్నారు. ఈ సందర్భంగా సిడిఎఫ్, కేసీపీఎఫ్, ఆర్కేపీ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను ప్రతి పౌరుడు అనుభవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మేడ్చల్లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు రక్షణ కల్పించాలన్నారు. ఈ సమావేశంలో సిడిఎఫ్ నేషనల్ కమిటీ అధ్యక్షుడు ఎస్ఆర్ఎఫ్ ఎలిషా, కేసీపీఎఫ్ ప్రతినిధులు, ఆర్కేపీ కమిటీ సభ్యులు, పలు క్రైస్తవ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశంలో సామరస్య వాతావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. మత స్వేచ్ఛ, సామాజిక సామరస్యం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణపై మరోసారి చర్చకు దారితీసిన ఈ ఘటనపై ప్రభుత్వం, చట్ట అమలు సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలని క్రైస్తవ సంఘాలు కోరుతున్నాయి. నా పేరు రెవరెండ్ డాక్టర్ బిషప్ ఇస్సారపు ఎలిషా, సిడిఎఫ్ క్రిస్టియన్ డెమోక్రటిక్ ఫోరం నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు ఈ విధంగా మీడియా ముందుకు రావడానికి కారణం క్రైస్తవులపైన జరుగుతున్న దాడులు. హైదరాబాదులో వారం 10 రోజుల్లో 2 చర్చిలపైన దాడులు. నిన్నటి కాల సమయం మేడ్చల్లో పాస్టర్ విలియం కేరీ గారి పైన, ఇంకిద్దరి సేవకుల పైన దాడి చేయడం జరిగింది. చర్చిని ధ్వంసం చేయడం జరిగింది. వారం 10 రోజుల క్రితం బొంగులు ఊరు ఇబ్రహీంపట్నం పాస్టర్ డేవిడ్ రాజు గారి పైన, వారి చర్చి పైన, చర్చిలో ఆదివారం ఆరాధన జరుగుతుండగా దుండగులు వెళ్ళి దాడి చేయడం జరిగింది. భయంకరమైన విషయాలు మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నాయి. భారతదేశంలో క్రైస్తవులకు భద్రత లేకుండా పోయింది. భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25లో మత స్వేచ్ఛ హక్కు ఉంది. ఇది ఫండమెంటల్ రైట్స్. దీన్ని కాదనడానికి ఎవరికి అధికారం లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది మమ్మలను, క్రైస్తవులను వలస మతస్థులు అని అంటున్నారు. మేము వలస మతస్థులం కాదు. మేము భారతదేశ మూల పురుషులం. మేము భారతదేశ గడ్డ మీద పుట్టిన వారి, మేము వలస వచ్చిన వారి మేము కాదు. ప్రజానీకం, భారతదేశము, తెలుగు 2 రాష్ట్రాలు ఆలోచించాలి. మేము ఈ భారతదేశంలో ఈ గడ్డ పైన పుట్టిన బిడ్డలం. మేము వలస వచ్చినటువంటి సింధు నాగరికత చదివితే అర్థమవుతుంది వలస ఎవరు వచ్చిందనేది. వలస వచ్చిన వాళ్ళం కాదు. భారతీయుల పైన ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే భారతదేశ ప్రభుత్వాలు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. గత 10 రోజుల క్రితం జరిగినటువంటి ఇబ్రహీంపట్నంలో జరిగిన పాస్టర్ డేవిడ్ రాజు గారి పైన జరిగిన దాడిలో 10 మంది దోషులవుతే 3 మాత్రమే రిమైండ్ చేసి 7 వదిలేశారు. అంటే అర్థం ఏంటి? వారి పైన ఎలాంటి కేసులు పెట్టట్లేదు. భయం లేకుండా క్రైస్తవులు అంటే శాంతికి మూల పురుషులు, మూలమైన వ్యక్తులు, శాంతి సమాధానం కావాలని భారతదేశంలో
ఆ ప్రేమను పంచినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవులు. మేము శాంతియుతంగా ఏది చేసినా శాంతియుతంగానే చేస్తాం. అలాంటి మా పైన మా చర్చిలలో చొరబడి దాడులు చేస్తూ ఉంటే భారతదేశ ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించండి. భారతదేశం ఇచ్చిన హక్కు, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు, సమానత్వపు హక్కు ఏమైపోతుంది? భారతదేశం ఎటుపోతుంది? లౌకికవాదం ఎక్కడికి పోతుంది? ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ను కూడా తుంగలో తొక్కి ఈ అల్లరి మూకలు చెలరేగుతూ ఉంటే మేము ఈ పదం వాడుతున్నప్పుడు చాలామందికి బాధ అనిపిస్తూ ఉంది. మతోన్మాదులు అనే పదం మేము వాడుతున్నప్పుడు చాలామందికి బాధ అనిపిస్తున్నది. కానీ వాడక తప్పడం లేదు. ఎందుకు అనంటే ఒక మతము కొరకు మనుషుల్ని చంపడానికి వెళ్ళినటువంటి ఈ మూకలను అరికట్టకపోతే భారతదేశము అల్లకల్లోలం అవుతుంది. మా చర్చిలలోకి వచ్చి మా చర్చిలో ఉండి మా చర్చిని ధ్వంసం చేసి మా చర్చిలో ఉన్న పాస్టర్లను దేవుని బిడ్డలను ఆడవాళ్ళని చూడకుండా పిల్లలని చూడకుండా ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి నిన్న మేడ్చల్లో ఎన్నుకొని 9 మంది మతోన్మాదులు దుండగులు ఇష్టం వచ్చినట్టుగా కొట్టి 1 అవర్ గంట సేపు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఆ చర్చిలో ఉన్న ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి ఆ సమాధానం లేకుండా చేస్తున్నటువంటి మూకల పైన ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు క్రైస్తవుల పక్షపాతాన్ని, ప్రజల పాలనని మీరు చెప్తున్నారు, చాలా సంతోషం. కానీ పాలన ప్రజలకు జరుగుతలేదు, అందులో క్రైస్తవులకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. మీ పరిపాలనలో భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. మీరు మంచి ఆలోచన చెప్పి ఎవరిపైన దాడులు జరిగినా ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదని మీరు ఎంత ఆర్డర్ ఇచ్చినా కూడా ఆ సరి అయిన రీతిలో చట్టపరంగా వారిపైన యాక్షన్ తీసుకోవట్లేదు. అస్సలు నిందితులను పక్కకి నెట్టి ఏదో ముగ్గురును అలా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు. మేము ఇబ్రాహీంపట్నంలో జరిగిన ఆ దాడిపైన 10 మంది దాడి చేస్తే 10 మందిని ఐడెంటిఫై చేసి వీడియోలు సమర్పిస్తే ఇప్పటి వరకు అక్కడి సిఐ గారు ఆ 10 మందిని అరెస్ట్ చేయలేకపోయారు. అంటే మళ్ళీ వాళ్ళు దాడులు చేయడానికి అవకాశాలు ఉంటున్నాయి. మేమందరము క్రైస్తవులుగా అయ్యో పిల్లలు వారి భవిష్యత్తు ఇబ్బంది పాలవుతుందని మేము క్షమాపణ మనస్సు కలిగి మేము కేసులు విత్డ్రా చేసుకొని మేము కాంప్రమైజ్ అవుతూ ఉంటే ఇంకా దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము ప్రభుత్వానికి చెప్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము విన్నవించుకుంటున్నాం. మల్కాజ్గిరిలో మేడ్చల్లో జరిగిన సంఘటనలో పోలీస్ డిపార్ట్మెంటు చురుకుగా పనిచేసిందని విన్నాం. వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయినా ఏ ఒక్క దోషిని వదలకుండా వారందరినీ శిక్షించాలి మొదటిగా. రెండో విషయం ఏంటంటే మేము మళ్ళీ ఈ మీడియా ముఖంగా తెలియచేస్తున్నాం, ఇలాంటి మతోన్మాదులు చెలరేగి అల్లరి మూకలు చెలరేగి చర్చీల పైన దాడి చేస్తే మీరందరూ ఆలోచించండి. మా యువకులు, మా బిడ్డలు వారు కూడా ఈ స్థితిని తట్టుకోలేక వాళ్ళు తిరిగి దాడులకు గనక పూనుకుంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఆ స్థితి రాకముందే దయచేసి ప్రభుత్వాలు మేల్కోవాలని, మా క్రైస్తవులకు న్యాయం చేయాలని మేము సిడిఎఫ్ తరఫున, క్రిస్టియన్ డెమోక్రటిక్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ కరీంనగర్లో ఉన్నటువంటి కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీ పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జాషువా గారు ఉన్నారు. అదేవిధంగా ఆర్కేపీ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారు ఉన్నారు. సిడిఎఫ్ క్రిస్టియన్ డెమోక్రటిక్ ఫోరం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. నేషనల్ జనరల్ సెక్రటరీ రాజు గారు ఉన్నారు. ట్రెజరర్ బెన్ని గారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గంగరాజు గారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒకే ఆలోచనతో మేము ఈరోజు ముందుకొచ్చి ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నాం. ఇలాంటి దాడులు చేస్తున్న వారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇలాంటి దాడులు మళ్ళీ జరిగితే, తిరిగి దాడి ప్రారంభమైతే స్థితిగతులు తారుమారవుతాయి. కాబట్టి దయచేసి
ఈ యవ్వన బిడ్డల తల్లిదండ్రులకు కూడా మేము విజ్ఞాపన చేస్తున్నాం. మేము కేసులు పెట్టి ఎందుకు విత్‌డ్రా చేసుకుంటున్నామంటే, మాకు చాతగాక కాదు. మేము కేసులు పెట్టి మేము కోర్టులెంబడి తిరిగి వారికి శిక్ష పడాలి అనే ఒక ఆలోచన లేక కాదు. మేము ప్రేమ కలిగిన వారిమై మీ పిల్లల భవిష్యత్తు చెడిపోతుందని, వాళ్ళ చదువు, వారి విద్యకు వాళ్ళు దూరమై, ఉద్యోగాలు దొరకక తిరుగుబోతులై, త్రాగుబోతులై, ఇష్టం వచ్చినట్టుగా రౌడీ షీటర్లై వారి జీవితంలో వారు జీవితాన్ని కోల్పోతారనే ఒకే ఒక ఉద్దేశంతో మేము కాంప్రమైజ్ దిశగా వస్తున్నాం. అయినా దానిని అలుసుగా తీసుకొని ఇంకా కూడా ఈ యవ్వన బిడ్డలు పెట్టరేగిపోతున్నారు. దాన్ని వెనుకాల ఉండి నడిపిస్తున్న ఈ మతతత్వపు వ్యక్తులు, మతతత్వపు పార్టీలు, మతతత్వపు ఆలోచన కలిగిన వారు పెద్ద వచ్చి వారి జీవితాలను వారు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ యవ్వన బిడ్డలు మీరు కూడా ఆలోచన చేయండి. మేము ఇక మీదట ఇలాంటి దాడులు జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ దిశగా వెళ్ళము. మా క్రైస్తవ్యం ఒక నిర్ణయం తీసుకోబోతుంది, ఒక ప్రణాళిక వేస్తున్నాం. ఇలాంటి దాడులు జరిగితే తిరిగి దాడి చేయడానికి కూడా వెనుకాడమని హెచ్చరిస్తున్నాం. మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును మేము ఉపయోగించుకునే ఆ దిశలో మేము వెళ్తున్నాం. మేము రాజ్యాంగానికి విరోధంగా కానీ, చట్టాలకు విరోధంగా కానీ, ప్రభుత్వాలకు విరోధంగా కానీ ఒక చిన్న కార్యక్రమాలు కూడా చెయ్యం. మేము లక్షలాదిగా ధర్నాలు చేసినా కూడా, మేము పాదయాత్రలు చేసినా కూడా ఎక్కడ ఒక చిన్న సంఘటన జరగకుండా శాంతియుతంగా చేస్తాం. అయినా మా మీద ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. మేము హెచ్చరిస్తున్నాం, ముక్త కంఠంతో హెచ్చరిస్తున్నాం. దాడులు జరిగితే తిరిగి దాడులు జరుగుతాయి, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా దీన్ని ఆలోచించండి. ఇందులో ఇంకా శ్రేష్టమైంది, ఇంకా ప్రత్యేకమైంది ఏంటిదనంటే, దళిత పాస్టర్ల పైన ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. దళిత పాస్టర్ల పైన ఎందుకోనంటే, ఈ యొక్క 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా ఈ ఎస్సీ హోదా తీసివేయడాన్ని బట్టి ఆ పనికిరాని ఆర్డర్ అది రాజ్యానికి విరుద్ధమైన ఆర్డర్. దాని మీద పోరాటం జరుగుతుండగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు, అది కూడా రాజ్యాంగానికి విరుద్ధమైన జడ్జిమెంట్. అది దాని ఆధారంగా దళిత పాస్టర్ల పైన దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి దాడులు దళిత పాస్టర్ల పైన ఏ పాస్టర్ అయినా కానివ్వండి, దళిత పాస్టర్ కానీ, దళిత క్రైస్తవులు కానీ, ఏ క్రైస్తవులైనా కానివ్వండి, క్రైస్తవుల పైన దాడులు జరిగితే ఇక మీదట ఉపేక్షించేది లేదు అని హెచ్చరిస్తున్నాం. దయచేసి 2 తెలుగు రాష్ట్రాలలో భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అలాంటి స్థితులు రాకుండా ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ మీరు కూడా ఆలోచించాలని మనవి చేస్తున్నాం. చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటుంటే కూడా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అలా చూస్తుండిపోతుంది. కొన్ని ప్రాంతాలలో పోలీస్ డిపార్ట్మెంట్ మంచి పనులు చేస్తుంది. సిఐలు కానీ, ఎస్ఐలు కానీ, డిఎస్పీలు కానీ, ఎస్పీలు కానీ, కమిషనర్స్ కానీ మంచి పరిపాలన అందిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. అలాంటిది కాకుండా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరుత్తరం కాకుండానట్లుగా చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాం. ఓకే, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నా పేరు పడిదం జాషువా, కరీంనగర్ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజున మా పాస్టర్ల పరిస్థితిని ఆలోచిస్తే ఎంతో బాధాకరం అనిపిస్తుంది. అంటే పాస్టర్స్ ఎప్పుడు తప్పు చేయరు, ఎవరో ఒకరు ఎక్కడో తప్ప. 99% మంది సేవకులు, పాస్టర్స్ అనేవాళ్ళు, సువార్థికులు అనేటువంటి వాళ్ళు తప్పుడు త్రోవలో వెళ్ళేటువంటి వారిని సరి అయిన మార్గంలో నడిపిస్తున్నారు. దీని ద్వారా దొంగలు, నరహంతకులు, నక్సలైట్లు, వ్యభిచారులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు ఎంతోమంది మారినటువంటి ప్రజలు ఉన్నారు. మీరు కావలిస్తే అనేక సంఘాలకు వెళ్ళి ఒక్కొక్కరి సాక్ష్యాన్ని మీరు పరిశీలన చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఎవరు ఎలాంటి స్థితిలో నుండి మార్చబడినారనేది. యేసుక్రీస్తు కూడా అదే చెప్పినాడు, మీ మనసు మార్చుకోండి, మతం కాదు అన్నాడు. ఎన్నిసార్లు చెప్పిన క్రైస్తవత్వం మతం కాదు, ఇదొక మార్గం అంటే చాలామందికి తెలీదు. భారతదేశంలో ఉన్నాం కాబట్టి, అనేక మతాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి
సో యేసుక్రీస్తు నమ్మినటువంటి వారికి కూడా ఇది క్రైస్తవ మతం అని పేరు పెట్టినారు. ఓకే, నో ప్రాబ్లం. అయితే క్రైస్తవులు చేస్తున్నటువంటి తప్పులేంటి? చర్చిలో ఉన్న పాస్టర్స్ అయినా, వారి కుటుంబమైనా, లేక చర్చికి వచ్చేటువంటి సభ్యులైనా ఎవరు కూడా ఎలాంటి తప్పులు చేయట్లే, ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని విమర్శించట్లే, ఎవరిని తిట్టట్లేదు. మరి అలాంటప్పుడు చర్చి దగ్గరికి ఎందుకు వస్తున్నారు? చర్చి లోపలికి ఎందుకు వస్తున్నారు? చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ని కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ చర్చికి వచ్చేటువంటి సభ్యులను కానీ ఎందుకు నానా బూతులు తిడుతున్నారు? ఎందుకు దెబ్బలు కొడుతున్నారు? ఎందుకు వీళ్ళందరినీ భయభ్రాంతులను చేస్తున్నారు? కారణం ఏంటి అసలు? మేము ఈ దేశంలో పుట్టిన వాళ్ళమే, మేము ఇదే భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి ఇక్కడ మాకు సర్వ హక్కులు ఉన్నాయి. కాబట్టి మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే బ్రతుకుతున్నాం, ఇక్కడే చస్తాం. మరి అలాంటప్పుడు మా మీద ఎందుకు ఇంత ద్వేషం కొంతమందికి? వాస్తవానికి వీరిని మతోన్మాదులు అంటున్నారు, కానీ నేనేమంటానంటే మతోన్మాదులు కాదు, వీళ్ళు ఉన్మాదులు. ఒక వ్యక్తిని హింసించేటువంటి వ్యక్తి ఉన్మాదుడే తప్ప మతోన్మాది కాదు. కానీ పేరు మాత్రం ఒకటి పెట్టుకుంటున్నారు. మేము దేనికోసమో చేస్తున్నాం, ఎవరి కోసమో చేస్తున్నాం. దీని అంతటి కారణం ఏంటంటే డబ్బు సంపాదించడానికి, లేదంటే ఒక పేరు సంపాదించడానికి అయి ఉండొచ్చు. వాళ్ళ ఉద్దేశం ఏదైనా కానివ్వండి, కానీ మమ్మల్ని హింసించటం మాత్రం 100% అది తప్పని నేను ఖండిస్తున్నా. ఒక సేవకుడుగా, ఒక పాస్టర్గా నేను ఖండిస్తున్నా. కాబట్టి దయచేసి ఇందుకు గాను మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అలాగే మా రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంటు తెలంగాణలోని వారందరూ కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. అలాగే తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిపార్ట్మెంట్ కానీ మా తెలుగు సహోదరులందరికీ కూడా సపోర్ట్ ఇచ్చి వారు కూడా మన భారతీయులే, మన రాష్ట్ర సభ్యులే, వారి మీద మీరు ఎట్టి పరిస్థితులలో ఇది చేయకూడదు అని చెప్పేసి మీరు తప్పకుండా మాకు అందరికి సపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నాం. ఒక ఉన్మాది ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి కొట్టినప్పుడు దాన్ని రైట్ అనే హక్కు, రైట్ అనేటువంటి విషయం ఎవరికీ లేదు. కానీ అలాంటి వాళ్ళ కోసం కూడా సపోర్ట్కి వచ్చేటువంటి వారు ఉన్నారు. ఇది చాలా బాధాకరం. కాబట్టి ఇదంతా కూడా మీరు ఆలోచించి మా క్రైస్తవ సమాజం కొరకు మీరందరూ కూడా మేలు చేయాలని నేను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నా. థ్యాంక్ యూ.